అందరికీ నమస్తే. నేను బెక్కన్ జనార్దన్, జేసీ చైర్మన్. మీ అందరికీ తెలుసు, ఎల్లుండి ఆదివారం జనవరి 11న క్రౌన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో మన జస్టిస్ ఈశ్వరయ్య గారు, రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి, ఆ తర్వాత రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి గారు, విశారదన్ మహారాజు గారు, తర్వాత సంగం సూర్యారావు గారు తదితరులందరూ కూడా వస్తున్నారు. దానికి బీసీ జేసీ తరఫున కూడా మేము స్వాగతం పలుకుతున్నాం, సహకరిస్తాం కూడా. ఎందుకంటే బీసీ కాన్సెప్ట్ మీద ఎవరు ముందుకొచ్చి ఉద్యమించినా, ఎవరు గళమెత్తినా వారికి మనందరి మద్దతు ఉండాలి. బీసీ కాన్సెప్ట్ మీద ఈ ఎంత మెసేజ్ అయితే పోవాలనో అంత మెసేజ్ ఇంకా సమాజంలోకి పోవడం లేదు. కాబట్టి ఏ చిన్న కార్యక్రమం అయినా పెద్ద కార్యక్రమం అయినా అందరం కూడా మనదిగా భావించి అందరం కూడా స్వాగతించాలి, బలపరచాలి. ఎందుకంటే బీసీ ఉద్యమం అనేది నేటి సామాజిక ఆవశ్యకత, అవసరం కూడా. ఈరోజు మొత్తం పంటలకు వర్షం ఎట్లా అవసరమో, పంటలకు వర్షం ఎట్లా అవసరమో, ఈ సమాజానికి బీసీల అవసరం కూడా అట్లా. బీసీలు లేకపోతే ఈ సమాజం లేదు. ముండ్లవనాన్ని నరికి పండ్లవనం చేసింది బీసీ. ఈ దేశానికి బట్టలు అల్లి ఇచ్చింది బీసీ. అట్లా ఒక్కటి చెప్తే A to Z మనిషి బతికి నుంచి సావు వరకు, పుట్టుక నుంచి సావు వరకు బీసీ ఉంటాడు. మధ్యలో జీవితం అంతా కూడా ఉత్పత్తి కులాలు ఎవరంటే బీసీలే. కాబట్టి ఈ బీసీలు బలపడాలి, రేపు రాజ్యాధికారంలోకి రావాలి. ఈరోజు సమాజానికంతా ఏ విధంగా అయితే అన్నం పెట్టి అన్నదాత అయిండో, ఈ అన్నదాత రేపు రాజ్యంలోకి వస్తే సర్వే జన సుఖినో భవంతు అన్నట్లు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు, నిస్వార్థంగా ఉంటారు, అవినీతి రహిత సమాజం ఉంటుంది, సమాజానికి ఉత్తరం మేలు జరుగుతుంది. కాబట్టి బీసీ ఉద్యమం మరింత బలపడాలి, సమాజానికి మేలు జరుగుతుందని చెప్పి మేము భావిస్తూ, ఈ ఉద్దేశంతోనే రేపు 11న జరిగే బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సభకు బీసీ జేఏసీ కూడా మద్దతు ఇస్తుంది. బీసీలందరూ కూడా కులాలకు, మతాలకు, రాజకీయాలకు అన్నిటికీ చిన్న చిన్న విషయాలను పక్కన పెట్టి అన్నిటికీ అతీతంగా పిలిస్తే కాదు తెలిస్తే రావాలి, పిలిస్తే కాదు తెలిస్తే రావాలే, దిగ్విజయం చేయాలని చెప్పి పెద్ద మనసు చేసుకొని అందరం కూడా ఉద్యమంలో చేయి కలపాలని చెప్పి ఈ సందర్భంగా ఈ జిల్లా బీసీలందరూ కూడా నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తాను. నా పేరు రమేష్ గౌడ్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కోర్ కమిటీ మెంబర్ని నేను. ఎల్లుండి అంటే 11 జనవరి రోజు ఆదివారం నాడు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో క్రౌన్ ఫంక్షన్ హాల్లో జరుగుతున్నటువంటి పాలమూరు సామాజిక న్యాయ సభను విజయవంతం చేయాలని ఈ మహబూబ్నగర్ జిల్లాలోని బీసీ బంధువులను, బీసీ నాయకులను, ఉద్యోగస్తులను, బీసీ కుల సంఘాలను, అన్ని బుద్ధిజీవులందరినీ కూడా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నుంచి ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మనకు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు గారు, అదేవిధంగా సుప్రీంకోర్టు జస్టిస్ ఈశ్వరయ్య గారు, విశారదన్ మహారాజు గారు మరియు సంగం సూర్యారావు గారు కూడా హాజరవుతా ఉన్నారు. ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని ప్రకటించి ఇప్పటి వరకు దాన్ని నాన్స్తూ చిత్తశుద్ధి లేకుండా దాన్ని వ్యవహరిస్తున్న తీరుని ఎండగడుతూ ఈ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. రాబోయే మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీలో బీసీ అభ్యర్థులకు ఎవరికి కూడా అన్యాయం చేయవద్దని
మరొకసారి అలా అన్యాయం చేస్తే బీసీల ఆగ్రహానికి అన్ని రాజకీయ పార్టీలు గురవుతాయనే విషయాన్ని ఈ వేదిక ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎస్సీ ఎస్టీలకు స్వాతంత్రం కన్నా ముందు నుంచే వారి యొక్క జనాభా దామాష ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి. ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ 10% ఉన్న అగ్రవర్ణాలకు కూడా వారిలో వెనుకబాటు వాళ్ళు ఉన్నారని, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఉన్నారని చెప్పి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తున్న సందర్భంలో ఈరోజు 60% ఉన్న 60%కి పైగా ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి కూడా ఏ రాజకీయ పార్టీ కూడా చిత్తశుద్ధితో ముందుకు వస్తలేదన్నటువంటి విషయాన్ని మేము ఎండగడుతూ ఈ సభ ద్వారా ప్రజలకు తీసుకుపోదలిచినాం. అన్ని రాజకీయ పార్టీలు కూడా, ఈవెన్ ప్రతిపక్షాలు కూడా ఈ బీసీల తరఫున ఈరోజు పోరాటాలకు సిద్ధం కావాలని, ఒకవేళ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క నేతృత్వంలో పార్లమెంట్లో ఒత్తిడి గురి చేసి బీజేపీ ద్వారా ఈ చట్టాన్ని తీసుకొని వచ్చి రాజ్యాంగం యొక్క 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పి సభ ద్వారా మేము డిమాండ్ చేయబోతున్నాం. అలా చేయకపోతే బీసీలోని అన్ని కులాలు, కుల సంఘాలు, అదేవిధంగా బీసీ మేధావి వర్గాలన్నీ కూడా దీని ఒక మహా ఉద్యమంగా తీసుకొని పోయి వారి హక్కులను వాళ్ళే నెరవేర్చుకుంటారని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీల పార్టీలు కాదనే విషయాన్ని మేము తేలుస్తామనే విషయాన్ని ఈ వేదిక ద్వారా మేము తెలియజేయదలుచున్నాం. ఈ నెల 11వ తేదీ స్థానిక క్రౌన్ ఫంక్షన్ హాల్లో జరగబోయే బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో సామాజిక న్యాయ సదస్సుకు బీసీజేఏసీ తరఫు నుంచి విశారదన్ మహారాజ్ హాజరవుతున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవి గారు, ఈశ్వరయ్య గారు, జస్టిస్ సంగం సూర్యారావు గారు, వీళ్ళందరికీ కూడా బీసీల తరఫు నుంచి వాళ్ళు ఇచ్చే సందేశం వినడానికి పట్టణ ప్రజలందరూ వాళ్ళ పనులు ఉన్న కానీ కొద్దిగా వాయిదా వేసుకొనన్నా మీటింగ్ హాజరు కావాలని ఈ వేదిక ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా సంపూర్ణ మద్దతు కూడా ఆ మీటింగ్కు కుల సంఘాల తరఫు నుంచి తెలియజేస్తున్నాం. 11వ తారీఖు రోజు క్రౌన్ ఫంక్షన్ హాల్ జరిగేటువంటి బీసీ మహాసభకు బీసీ వాదులు, బీసీ పౌర జీవనం అందరూ కూడా హాజరవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు కె లక్ష్మణ్ గౌడ్, ఇంటెలిజెన్స్ ఫోరంలో ఒక క్రియాశీలక సభ్యుడిని. నిజానికి అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగంలో చాలా క్లియర్ కట్గా స్పష్టంగా వివరించారు. వెనుకబడ్డ జాతులకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి ఘోష చాలా సంవత్సరాలుగా సాగుతూనే ఉంది. 60-70 సంవత్సరాల్లో మన చట్టసభలు, పార్లమెంటు కానీ, అసెంబ్లీలు కానీ వివిధ రాష్ట్రాల్లో ఈ రిజర్వేషన్లను అమలు చేయలేకపోయాయి. దాని కారణంగానే ఈ ఉద్యమాలు ఈ రకంగా ఉధృతంగా పుట్టుకొస్తున్నాయి. ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతపరిచి సామాజిక న్యాయాన్ని నెలకొల్పడంలో ఈ సభ తప్పక పనికొస్తుంది. ఈ సభలో చాలా ప్రధానమైన వ్యక్తులు, బీసీ వాదంపై సిద్ధాంతకర్తలు పాల్గొంటున్నారు. కాబట్టి దీంట్లో అందరూ కూడా బీసీ పౌర సమాజం అంతా కూడా పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. టి భాస్కరయ్య, నేను బీసీఐఎఫ్ సభ్యుణ్ణి. మిత్రులందరికీ నమస్కారాలు. విస్తృతమైనటువంటి సంఖ్యలో అంటే భారతదేశంలో విస్తృతంగా ఉన్నటువంటి బీసీలను అన్ని పార్టీలు జెండాలు మోసేవారుగానే చూస్తున్నారు తప్ప బీసీ శక్తిని ఎవరు కూడా సరిగ్గా పట్టించుకోవడం లేదనే విషయం అందరూ ఎరిగిన సత్యమే. ప్రతి ఒక్కరు కూడా బీసీలో ఏం కాదులే, అవసరమైనప్పుడు ఏదో చిన్న చిన్న పదవులు ఇచ్చి తర్వాత వాళ్ళను మన ఎంబడి తిప్పుకోవచ్చు అనేటటువంటి భావనతోనే అన్ని పార్టీలు ఉన్నాయి తప్ప ఇంకా బీసీలు అనేది ఒక ప్రబలమైనటువంటి శక్తి ఈ దేశంలో అనే విషయాన్ని ఎవరు కూడా గమనించడం లేదు. ఎందుకంటే 60% పైన ఉన్నటువంటి వ్యక్తుల శక్తి ఏమిటో వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు. ఈ అర్థం అయ్యే విధంగా ఈ పాలమూరులో రేపు 11/1/2026న క్రౌన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో జరిగేటటువంటి ఈ సభలో మనం మన బలాన్ని ఏదో చూపించుకుంటే తప్ప ఈ రాజకీయ పార్టీలకు మనమేంటో, మన శక్తి ఏంటో అర్థం కాదనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. అంటే మన శక్తి మనం ఉంది అని మన లోపల దాచుకుంటే ప్రయోజనం లేదు, అది బయటికి కనిపించాలి. ఈ రాజకీయ పార్టీలకు తెలియాలి. తెలిసి వచ్చినప్పుడు మాత్రమే దానివల్ల ప్రయోజనం మనం పొందగలుగుతాము. లేకపోతే ఉన్న చోటే ఉండిపోతాం. వేసిన గొంగలు వేసిన చోటే ఉంది. ఏదో బీపీ మండల్ పుణ్యాన కొద్ది రిజర్వేషన్స్ ఏదో ఉన్నాయి. అయితే మరి ఇంత శాతం ఉన్నటువంటి వాళ్లకు కానీ 60% పైగా ఉన్న వాళ్ళకి 42% ఇవ్వడానికి
రకరకాల అడ్డంకులు వేయటం అనేది ఇది ఏమాత్రం సమంజసం కాదు. అడుగుతున్నది 65% అడగడం లేదు, 10% కూడా సరిగ్గా లేనటువంటి ఏబీసీ అని వాళ్ళకి 10% రిజర్వేషన్లు ఇవ్వడానికి ఏ అడ్డంకులు లేవు. కానీ 60% పైన ఉన్నటువంటి వీళ్లకు కనీసం 42%, అది కూడా దామాషా ప్రకారం కూడా అడగడం లేదు. అంతకంటే చాలా తక్కువ 42% అయినా కానివ్వండి అనుకుంటే దానికి కూడా ఎవరు కూడా సుముఖంగా లేకపోవడం, రకరకాల ఏదో నామకి వస్తే తూతు మంత్రంగా జీవోలు ఇవ్వడం, ఆ జీవోలు ప్రయోజనం లేకుండా పోవడం. నిజానికి ఇది జరగాల్సింది ఎక్కడ, పార్లమెంట్లో డిసిషన్ తీసుకోవడం జరగాలి. పార్లమెంట్లో కాకుండా ఇక్కడ రాష్ట్రంలో మనం ఏం చేసినా దానివల్ల పెద్ద ప్రయోజనం అనేది లేదనే విషయం మనకందరికి తెలుసు. అయితే మరి పార్లమెంట్లో చట్టం చేయాలి లేదా 9th షెడ్యూల్లో చేర్చబడాలి అంటే మొదలు రాష్ట్రానికి తెలియాలి మన బలం ఏంటో, మనమేంటో రాష్ట్ర ప్రభుత్వానికి తెలిస్తేనే అఖిల పక్షాన్ని తీసుకొని కేంద్రం దగ్గర మన సమస్యను ప్రస్తావించడానికి అవకాశం ఉంటుంది. ఆ సమస్య సానుకూలంగా వాళ్ళు ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనమంతా మన బలాన్ని ప్రదర్శించడానికి తప్పకుండా ఈ సమావేశానికి ప్రతి ఒక్కరు రావాలి. అయితే వ్యక్తిగతంగా పిలవలేదన్నటువంటి భావన పెట్టుకోకండి, ఎందుకంటే మనం చాలా విస్తృతంగా ఉన్నాం. ఎవరెవరు ఎక్కడో ఉన్నారు, అందరినీ మనం చేరుకోవడం అనేది అసాధ్యం. కాబట్టి ఈ పేపర్ ద్వారా కావచ్చు, టీవీ ద్వారా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ఫోన్ల ద్వారా కావచ్చు, తెలిసిన వారు ప్రతి ఒక్కరు కూడా ఈ సభకు హాజరై మన బీసీ బలం ఏంటో ప్రదర్శించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి ఇంకా మనం దీన్ని నాంచడం అనేది వద్దు, మన బలాన్ని ఖచ్చితంగా ప్రదర్శించాలి. తప్పనిసరిగా ప్రతి బీసీ ఈ సభకు హాజరు కావాలని నేను ప్రతికాముఖంగా కోరుకుంటూ ఉన్నాను. మిత్రులందరూ కూడా మనది ఇది మనది, ఎవరో ఆర్గనైజ్ చేస్తున్నారు, మనం ఎందుకు పోవాలనేటటువంటి భావన పక్కన పెట్టి మనం అందరి కొరకే చేస్తున్నటువంటిది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్క బీసీ ఖచ్చితంగా ఈ సభకు హాజరు కావాలని నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ధన్యవాదాలండి. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.